హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. షబాష్, మగాడంటే మొగుడంటే నువ్వే భయ్యా అంటూ ఇప్పుడు అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎలా తీసుకున్నావు భయ్యా, ఆ ధైర్యం నీకు ఎలా వచ్చింది భయ్యా అంటూ కూడా అతన్ని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ మగాడు, ఆ మొగుడు చేసిందేంటి? ఇంతగా సోషల్ మీడియాలో అతను వైరల్ ఎందుకు అవుతున్నాడంటే, అతను ఒక సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నాడు. ₹1,00,00,000 పైగా, సంవత్సరానికి ₹1,00,00,000 పైగా వచ్చే జీతం ఇచ్చే ఆ ఉద్యోగాన్ని అతను వదిలేసుకున్నాడు. ఇంట్లోనే కూర్చుంటున్నాడు, ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఇంతకీ అలా ఎందుకు చేశాడు? అంత విలువైన ఉద్యోగాన్ని, ₹1,00,00,000 విలువ చేసే ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? అతను మాత్రం వదిలేశాడు. ఇంతకు ఏం జరిగింది? ఉద్యోగం వదిలేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? బెంగళూరులోని జయపుర నివాసి అయిన ఇతను ఈ వ్యవహారం మొత్తాన్ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా బయటపెట్టాడు. అందరికీ చెప్పేశాడు తాను ఉద్యోగానికి రాజీనామా చేశానంటూ. తన భార్య ఉద్యోగాన్ని వదులుకోలేక ఇంట్లో ఉండే పని చేస్తానని పట్టుబట్టిన కారణంగానే తాను ఉద్యోగాన్ని వదిలేశానంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తనకు భార్య, ఫ్యామిలీ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఖచ్చితంగా మళ్ళీ అలాంటి జాబే కొడతాను. ఇప్పుడు అలా చేసి తన భార్యకు దగ్గరగా ఉన్నాను, తన భార్యకు సంబంధించిన అన్ని పనులు తానే చేస్తున్నానంటూ సగర్వంగా ప్రకటించుకున్నాడు. అంటే అతని భార్య, అతని భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ సమయంలో భార్యకు తోడు నీడగా ఉండాలని అతను డిసైడ్ చేశాడు. ఇద్దరు ఉద్యోగస్తులే. భార్యను ఉద్యోగం మానేయి, లేకపోతే విరామం తీసుకో అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. ఇంట్లో నుంచి పని చేస్తానంటూ మంకు పట్టింది. ఇలాంటి టైంలో భార్యకు అండగా ఉండాలంటే ఏం చేయాలనేది బాగా ఆలోచించి ఇక తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనంటూ డిసైడ్ అయ్యాడు. ఉద్యోగాన్ని వదిలేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జాబ్, ₹1,00,00,000 పైగా వచ్చే ఆదాయం. ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంటి పట్టున ఉంటున్నాడు. ఇప్పుడు అతను రెడిట్లో తన పోస్టు ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అంతే, ఒక్కసారిగా వైరల్ అయిపోయాడు. అలా ఎలా చేశావు భయ్యా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే, చాలా గొప్ప పని చేశావు, భార్య కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఇది అద్భుతమైన విషయం అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నిజానికి అతను పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు. అదృష్టవశాత్తు అతనికి పెద్ద జాబే దొరికింది. ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఇలాంటి టైంలో ₹1,00,00,000 విలువ చేసే జాబ్ వదులుకోవడం నిజంగా గ్రేటే. సోషల్ మీడియాలో ఇప్పుడు అతనిపై చర్చలు నడుస్తున్నాయి. అలా ఇలా చేశావు భయ్యా అంటే కొందరు చాలా గొప్ప పని చేశావని పొగిడారు. అతను మాత్రం రిప్లై ఇచ్చాడు, ఉద్యోగం తనకు పెద్ద విషయం కాదు, తనకున్న పరిచయాలు, తనకున్న సంబంధాలతో ఉద్యోగం మళ్ళీ వస్తుంది. కానీ కుటుంబంతో సంవత్సరం పాటు గడపాలని నిర్ణయించుకున్నాను. పైగా తన భార్యకు అండదండగా ఉండాలని డిసైడ్ చేశానంటూ అతను స్పష్టం చేశాడు. ఇప్పుడు అతను అదే చేస్తున్నాడు. ఇంట్లో వంట పనితో పాటు ప్రతి పని తనే చేస్తున్నాడు. భార్యకు అండగా ఉంటున్నాడు. అందుకే సోషల్ మీడియా ఇతన్ని ఆకాశానికి ఎత్తేసింది. మొగుడంటే నువ్వే భయ్యా అంటూ అతన్ని పొగుడుతోంది.